రాత్రి పడుకునే ముందు దినచర్యలో చివరిగా వచ్చాం. మనం పడుకునే ముందు ఏ శ్లోకం పఠించుకోవాలి అంటే, కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో అనే ఈ శ్లోకాన్ని పఠించాలి. ఈ శ్లోకం ఎందుకు అంటే, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా నాకు తెలిసి తెలియక ఏవైనా అపరాధం చేసి ఉంటే, మాటతో కానీ చేతతో కానీ ఇంకా మనస్సుతో కానీ ఏవైనా అపరాధాలు చేసి ఉంటే, చేయకూడని పనులు ఏవైనా చేసి ఉంటే అన్నీ క్షమించు తండ్రి, నన్ను ఈ పాపాల నుంచి విముక్తుడని చేయి అని చెప్పడమే ఈ శ్లోకం అర్థం. అంటే ఈరోజు ఏవైనా తెలియక చేసుకున్న పాపాలకి పరిహారం కోరాం, అలా అని తప్పు చేసి శ్లోకం పఠిస్తే అప్పుడు పరిహారం అవ్వదు. ఎప్పుడూ కానీ పరిహారం అనేది తెలియకుండా జరిగిన పనులకే పరిహారం అంటాం. అలాంటిది దినచర్యలో భాగంగా ఏవైనా తప్పులు జరిగి ఉంటే అన్నిటినీ క్షమించు అని మనం ఆ రోజుని సుసంపన్నం చేసుకుంటున్నాం ఆ భగవత్ ప్రార్థన ద్వారా. అలా ప్రార్థించుకొని పడుకోవాలి. అలా పడుకుంటే మన ద్వారా ఏవైనా తప్పులు జరుగుంటే ఆ భగవంతుడు మనల్ని క్షమిస్తాడు.